ఇక నీ నిర్ణయం మార్చుకోవా నందు? ఇదే నీ ఆఖరి చివరి తుది నిర్ణయమా? మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టవా? నీ కేకలు అరుపులు తాగుడు వాగుడు ఇక ఇంట్లో వినిపించవా? లక్ష్మణుడిలా నువ్వుంటే సీతమ్మలా నేను ధైర్యంగా ఉండొచ్చు అనుకున్నాను నందు. అక్కడ ఉర్మిళలా మీ అక్క ఏడవలసి వస్తుందని అలో లక్ష్మణాన్ని ఏడవక ముందే వెళ్ళిపోయాను. ఇది కలియుగ రామాయణం వరుదిని. రాయిగా మారితేనే హాయిగా బతకచ్చు. నందు బావ ముందు జాగ్రత్త పడ్డాడక్క. ఎంతైనా బ్రాడ్ మైండెడ్ కదా. అంటే మా ఆయనది నేరో మైండ్ అంటావా? అదనలేదు, నువ్వే అంటున్నావు. రామరామా, అంటే అంతే కదా మరి. మనం కొన్ని నిజాలు నిర్భయంగా నిస్సిగ్గుగా మాట్లాడుకుందాం అక్క. ఓకే. నువ్వు పుట్టింట్లో ఉంటే మీ ఆయన వచ్చి రమ్మన్నాడా? నందు బావ వచ్చి అక్కని రమ్మన్నాడు. నువ్వు రాకపోతే మీ ఆయన మందు కొట్టాడా? నందు బావ మందు కొట్టాడు. కనీసం మీ ఆయన ఎప్పుడైనా ఫోన్ అయినా చేశాడా? నందు బావ ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. భారత బావ పిలవకపోయినా నువ్వు ఆయన మీద ప్రేమతో అక్కడికి వెళ్ళావు. పెద్దక్క పిలవకపోయినా మా నందు బావ ఎగురుకుంటూ వచ్చాడు. ఏ దిక్కు లేని మమ్మల్ని సాయిబాబాలా ఆదుకోవడానికి వచ్చాడు. ఈ బావకి ఆ బావకి పోలికేంటి? నందుకి పార్దుకి కంపారిజన్ ఏంటి? నేను బ్రాడ్ మైండెడ్. బావ నారో మైండ్. ఏమైంది? కార్ ఆగింది. ఆ సంగతి మా అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఆగింది? టైర్ పంచర్ అయిందేమో. టైర్ కాదు, నీ పరువు పంచరైంది. నీ మొహం టైర్లో గాలి ఉందో లేదో చూడు. మేం తీసింది నీ గాలి, టైర్లో గాలి కాదు. దిగి చూడమన్నానా? చూస్తానులే బాయ్. ఈ టైర్లో గాలి బానే ఉంది కదరా. నువ్వు ఈ పక్క చూడు. దిగమని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బావా ఈ టైర్లో కూడా బానే ఉంది గాలి. రెండు టైర్లు బానే ఉన్నాయి కదరా. ఇటు కూడా గాలేం పోలేదు. నా కారుకి నన్నే బేకార్ అంటారా? నీ అబ్బా, ఇక్కడ ఆటోలు కూడా దొరకవు. నడవండి. రేయ్, అయ్యో, రేయ్, ఏమండి? ఆపండి. రేయ్, పాండు, 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 రేయ్, రేయ్, పాండు, ఆగు. మనం కొంచెం ఎక్కువ చేసామా? చాలా చేశాను. అబ్బే నేనేం అనలేదండి. మైండ్ వాయిస్ బయటకు తన్నుకుంటూ వచ్చేసింది. నీకు మైండ్ లేదు, వాయిస్ లేదు. మూసుకుని కూర్చో. మిమ్మల్ని